ఎంతో అద్భుతంగా డాన్స్ చేసిన మిస్ మల్లికకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు అరుణ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అరుణ్, అరుణ్, అరుణ్. ఐ ఆమ్ సారీ సార్, వేలం పాటలో కూడా 3 సార్లే పిలుస్తారు. అమ్మాయి గారు అద్భుతంగా డాన్స్ చేస్తారని ముందే తెలిసి భయంతో వణికి ఆ అరుణ్ ఎక్కడికో పారిపోయి ఉంటాడు. అందుకని ఈ ప్రైజ్ అమ్మాయి గారికి ఇవ్వడమే న్యాయం సార్. కుదరదు, కుదరదంటే కుదరదు. అరుణ్ రాకుండా ఈ ప్రైజ్ ఎవరికి ఇవ్వడానికి మేము ఒప్పుకోం. సైలెన్స్. డియర్ స్టూడెంట్స్, ఈ పోటీకి ఇంతవరకు అరుణ్ రాని కారణంగా ఈ ప్రైజ్. సారీ సార్, ఐఎమ్ హియర్. ఈ ప్రైజ్ కోసమేగా నాకు వెలకట్టాలనుకున్నది. అందుకు నేను ఒప్పుకోలేదని రౌడీతో కొట్టిస్తావా? ఈ ప్రైజ్ నేనే నీకు భిక్షంగా పారేస్తున్నాను, తీసుకుపోలే. పో. మల్లిక, అరుణ్ డబ్బు తీసుకున్నాడని ఎందుకు అబద్ధం చెప్పారు? రౌడీని పెట్టి అతను ఎందుకు కొట్టించారు? అతను డబ్బు తీసుకోలేదు, ఈ పోటీలో పాల్గొంటాడని చెప్పుంటే నేను విరమించుకునేదానిగా. మీరు కాలేజీకి చైర్మన్ కావచ్చు, కానీ నేను అక్కడ చదివే స్టూడెంట్ ని. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఎలా చూడగలను? అతనికి నా మొహాన్ని ఎలా చూపించగలను? ఇదిగో చూడు, నీ మనసు నొచ్చుకోకూడదని ఇదంతా చేశాను. ఈ పోటీలో నువ్వు గెలవాలని చేశాను. అది మాత్రమే కాదు, వాడు ఈ పోటీలో పాల్గొనకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి ప్రాధేయపడాలని చెప్పాడు. ఇలా చెప్పిన వాడిని నేను ఎలా ఊరికి వదలగలను? ఇది నీకు తప్పనిపిస్తే నేనే వెళ్ళి వాడిని క్షమించమని అడుగుతాను. ఎందుకంటే నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను. వద్దు, నా తండ్రి నా స్థాయికి దిగజార్చలేను. అతని దగ్గర నేనే క్షమాపణ అడుగుతాను. మల్లిక. రే ప్రతాప్, లండన్ వెళ్ళడానికి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యారా? వీఆర్ లీవింగ్. ఏమిట్రా ఎంత తొందర? నాకేం తొందర లేదురా, నా కొడుకేరే తొందర. ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ ఉంటాడు. ఇట్స్ ఓకే. నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో.